హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ జేఎల్ఎం తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. సో ఈరోజు మరొక సెషన్తో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ సెషన్లో మరి ఘన పదార్థాలలో కండక్షన్ ఏ విధంగా జరుగుతుంది దాన్ని తెలుసుకోవడం కోసం మనం శక్తి పట్టి సిద్ధాంతం గురించి డిస్కస్ చేసాం. శక్తి పట్టి సిద్ధాంతం అంటే ఎనర్జీ బ్యాండ్ థియరీ ప్రకారం ప్రతి ఘన పదార్థంలో కూడా 3 శక్తి పట్టీలు ఉంటాయి. ఆ 3 శక్తి పట్టీలు ఏంటంటే సంయోజక పట్టి, నిషిద్ధ పట్టి, వహన పట్టి. అన్నిటికంటే దిగువన ఉండేది సంయోజక పట్టి అంటే వ్యాలెన్స్ బ్యాండ్, అన్నిటికంటే ఎగువన ఉండేది కండక్షన్ బ్యాండ్ అంటే వహన పట్టి. సంయోజక పట్టి మరి వహన పట్టీల మధ్య శక్తి అంతరాన్ని మనం నిషిద్ధ పట్టి అంటాం. చూడండి మరొకసారి మీకోసం దాన్ని రివైజ్ చేస్తున్నాను నేను. సో ఘన పదార్థాలలో ఏర్పడే శక్తి పట్టీలు, ఘన పదార్థాలలోని శక్తి పట్టీలు కనుక మనం గమనించినట్లయితే శక్తి పట్టీలు ఒకటి సంయోజక పట్టి, దీన్నే మనం వ్యాలెన్స్ బ్యాండ్ అంటున్నాం, వ్యాలెన్స్ బ్యాండ్. రెండవది వచ్చేసి వహన పట్టి, కండక్షన్ బ్యాండ్. ఈ 2 పట్టీల మధ్య ఉన్న అంటే చూడండి క్లియర్గా రాస్తున్నాను. సంయోజక పట్టి దిగువన ఉంటుంది, ఇది వచ్చేసి మనకి. సో నేను షార్ట్ ఫామ్ రాస్తున్నా. విబి అంటే వ్యాలెన్స్ బ్యాండ్, ఇక్కడ వ్యాలెన్స్ బ్యాండ్. మరి అన్నిటికన్నా ఎగువన ఉండే ఎనర్జీ బ్యాండ్ వచ్చేసి కండక్షన్ బ్యాండ్ అంటే సిబి కండక్షన్ బ్యాండ్. ఇది వహన పట్టి, ఇది సంయోజక పట్టి. మరి ఈ 2 మధ్య ఉన్నటువంటి ఈ శక్తి అంతరం ఏదైతే ఉందో దీన్నే మనం నిషిద్ధ పట్టి అంటాం. నిషిద్ధ పట్టి, దీన్ని సింపుల్ గా మనం ఈజీతో చూపిస్తాం. ఎనర్జీ గ్యాప్, ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటాం ఇంగ్లీష్లో. ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటమ్మా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఏంటి సంయోజక పట్టి మరియు వహన పట్టీల మధ్య శక్తి అంతరాన్ని, ఆ ఎనర్జీ డిఫరెన్స్ నే మనం దేనిగా తీసుకుంటున్నాం, మనం నిషిద్ధ పట్టిగా తీసుకుంటున్నాం. సో ఈ ఎనర్జీ బ్యాండ్స్ కనుక మనం చూసినట్లయితే అన్నిటికన్నా దిగువన ఉండే పట్టి సంయోజక పట్టి. మరి సంయోజక పట్టిలో మనం ఏముంటాయంటే సంయోజక ఎలక్ట్రాన్స్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రైట్. ఎప్పుడైతే ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సంయోజక పట్టి నుంచి ఈ నిషిద్ధ పట్టి యొక్క వెడల్పుని మనం దేంతో చూస్తున్నాం, ఈజీతో చూస్తున్నాం. నిషిద్ధ పట్టిని దాటి వహన పట్టీలోకి ప్రవేశిస్తాయో అప్పుడు ఏమేర్పడుతుందంటే సంయోజక పట్టీలో ఎలక్ట్రాన్ ఖాళీ చేసిన ప్లేస్ లో హోల్ ఏర్పడుతుంది. మరి హోల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే చూడండి, ఎప్పుడైతే సంయోజక పట్టీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి తగినంత శక్తి ఉండి మరి ఈ నిషిద్ధ పట్టిని ఎప్పుడైతే దాటుతుందో, నిషిద్ధ పట్టిని దాటి వహన పట్టీలో ప్రవేశిస్తుందో, మరి వహన పట్టీలో మీకు ఎలక్ట్రాన్ చేరిన తర్వాత మరి సంయోజక పట్టీలో ఎలక్ట్రాన్ ఖాళీ చేసిన ప్లేస్ లో ఏర్పడేది మరి హోల్, రంధ్రము అంటారు. హోల్, రంధ్రము అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కనుక ఇక్కడికి రీచ్ అయింది అనుకోండి వహన పట్టికి, అంటే ఈ ప్లేస్ లో ఏం ఏర్పడబోతుంది, హోల్ ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సంయోజక పట్టీలో రంధ్రాలు ఉంటాయి, వహన పట్టీలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు సంయోజక పట్టీలో ఉంటే వాటి వల్ల కండక్షన్ జరగదు. అంటే ఒక మెటీరియల్ గుండా కరెంటు ప్రవహించాలంటే సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు ఖచ్చితంగా నిషిద్ధ పట్టీని దాటి వహన పట్టీలోకి ప్రవేశించాలి. మరి సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు వహన పట్టీలోకి ప్రవేశించినప్పుడే ఆ పదార్థం గుండా కండక్షన్ జరుగుతుంది. ఆ పదార్థం గుండా మరి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది, కరెంట్ అనేది ప్రవహిస్తుంది. ఒకవేళ కనుక సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్స్ కనుక కండక్షన్ బ్యాండ్కి వెళ్ళడం లేదంటే ఆ మెటీరియల్ కండక్ట్ అవ్వదు, ఆ మెటీరియల్లో కండక్షన్ జరగట్లేదంటే దాని గుండా విద్యుత్ అనేది ప్రవహించదు. సో కాబట్టి ఇక్కడ చూడండి క్లియర్గా మెటీరియల్ కండక్ట్ అవ్వాలి, పదార్థాల గుండా కండక్షన్ జరగాలంటే ఇక్కడ సింపుల్గా మీరు అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు అనేవి ఈ నిషిద్ధ పట్టీని దాటి వహన పట్టీలోకి ప్రవేశించాలి. సో సంయోజక పట్టీలోనే ఎలక్ట్రాన్ కనుక ఉండిపోతే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, వాటి వల్ల కండక్షన్ అనేది జరగదు. అదే వహన పట్టీని చేరినట్లయితే మరి వహన పట్టీని చేరిన ఎలక్ట్రాన్ల వల్ల, వహన పట్టీలో ఉండే ఎలక్ట్రాన్ల వల్ల కండక్షన్ అనేది జరుగుతుంది. ఇది మనం డీటెయిల్గా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం
మరి మనం ఘనపదార్థాలు చూసినట్లయితే మనకు 3 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. మరి కండక్షన్ ఆధారంగా చేసుకొని అవి తెలుసు మనకు: కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. సో కండక్షన్ ఆధారంగా మనం చూసినట్లయితే కండక్షన్ ఆధారంగా ఘనపదార్థాలని 3 రకాలుగా మనం వర్గీకరించాం. ఏంటి ఆ 3 రకాలంటే చూడండి: కండక్టర్స్ అంటే వాహకాలు, సెమీ కండక్టర్స్ అర్ధవాహకాలు, అర్ధవాహకాలు, ఇన్సులేటర్స్ బంధకాలు. చూడండి, కండక్టర్స్ అంటే ఇప్పుడు మనం కండక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవేంటి? పూర్తిగా కండక్ట్ చేస్తాయి, వీటి గుండా విద్యుత్ పోవడానికి పూర్తిగా అనుమతిస్తాయి. సో ఇవి చూడండి పూర్తిగా కండక్ట్ చేస్తాయి, కండక్షన్ బాగుంటుంది, వీటి గుండా కరెంటుకు అనుమతిస్తాయి, పూర్తిగా కరెంట్కి అనుమతినిస్తాయి. రైట్. సో కండక్టర్స్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఉదాహరణ మనం చూసినట్లయితే అన్ని లోహాలు కూడా కండక్టర్స్. లైక్ మనకు సిల్వర్ చూసినాం, సిల్వర్, కాపర్, గోల్డ్ ఇవన్నీ కూడా మంచి వాహకాలు. గోల్డ్, నెక్స్ట్ అల్యూమినియం, కాపర్ ఇవన్నీ కూడా లోహాలన్నీ కూడా మంచి కండక్టర్స్, వాహకాలు. వాటి గుండా విద్యుత్ అనేది పూర్తిగా అనుమతినిస్తాయి, కరెంటుకి పూర్తిగా కండక్షన్ జరుగుతుంది. మరి సెమీ కండక్టర్స్ లో మాత్రం ఏం జరుగుతుందంటే పాక్షికంగా, అంటే పూర్తిగా కండక్షన్ జరగదు, అంటే తక్కువగా, అంటే అసలు జరగదా అంటే జరగకుండా ఉండదు, జరుగుతుందా అంటే పూర్తిగా జరగదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సెమీ కండక్టర్స్ అనేవి కండక్టర్స్కి, ఇన్సులేటర్స్కి మధ్యస్థంగా వ్యవహరించేటువంటి మెటీరియల్స్. ఇన్సులేటర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా కండక్ట్ చేయవు, వాటి గుండా కరెంట్ అనేది అసలు ప్రవహించదు, కండక్షన్ అనేది ఉండదు. సో చూడండి, ఇక్కడ మనం సెమీ కండక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే సెమీ కండక్టర్స్ కండక్షన్ పాక్షికంగా ఉంటుంది. చూడండి, కండక్షన్ పాక్షికంగా ఉండంటే పూర్తిగా కాకుండా, కండక్షన్ పాక్షికంగా ఉండును. పాక్షికంగా అంటే పూర్తిగా కాకుండా, పూర్తిగా ఉండదు, తక్కువగా ఉంటుంది, పాక్షికంగా ఉండును. సో మరి వీటి ఉదాహరణ వచ్చేసి, సో బెస్ట్ సెమీ కండక్టర్ మీకు తెలిసిందే, సిలికాన్, జర్మేనియం, సిలికాన్ SI, జర్మేనియం GE, గ్యాలియం ఆర్సెనైడ్, GaAs సెమీ. నెక్స్ట్ కూడా ఇవి ఎలా ప్రవర్తిస్తాయంటే కండక్టర్స్ కి, ఇన్సులేటర్స్ కి మధ్యస్థంగా. ఇవి పూర్తిగా కండక్టర్ కాదు, పూర్తిగా కండక్ట్ చేయవు, అలా అని పూర్తిగా కండక్ట్ చేయకుండా ఉండవు. అంటే వీటి బిహేవియర్, వీటి ప్రవర్తన అనేది ఒక రకంగా చూస్తే కండక్టర్స్కి అంటే వాహకాలకి, ఇన్సులేటర్స్ అంటే బంధకాలకి మధ్యస్థంగా ఉంటుంది. సో ఇవి కండక్టర్స్కి, ఇన్సులేటర్స్కి మధ్యస్థంగా ప్రవర్తిస్తాయి. రైట్. మరి ఇన్సులేటర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇన్సులేటర్స్ ఇవి కండక్ట్ చేయవు. చూడండి, ఇన్సులేటర్స్ అనేవి వీటిలో కండక్షన్ ఉండదు, వీటి గుండా కరెంట్ ప్రవహించదు, వీటిలో కండక్షన్ అనేది ఉండదు, అనగా కరెంటు ప్రవహించదు, వీటి గుండా కరెంట్ అనేది ప్రవహించదు. ఎన్నో ఇన్సులేటర్స్ ఉన్నాయి. కొన్ని ఇన్సులేటర్స్ మనం చూద్దాం. ఏంటవి? ప్లాస్టిక్, రబ్బర్, వుడ్, మైకా, కాటన్ పేపర్,
ఆస్బెస్టాస్, ఇలా ఎన్నో ఇన్సులేటర్స్ ఉన్నాయి మనకి, ఆస్బెస్టాస్ రైట్ ఇన్సులేటర్స్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు కండక్టర్స్ ఉన్నాయి, అవి కండక్ట్ చేస్తున్నాయి, మరి సెమీ కండక్టర్స్ ఉన్నాయి, అవి పార్షియల్గా అంటే పాక్షికంగా మాత్రమే కండక్ట్ అవుతుంది, మరి ఇన్సులేటర్స్ కండక్ట్ చేయడం లేదు. ఈ కాన్సెప్ట్ని మనం ఎనర్జీ బ్యాండ్ థియరీ ద్వారా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మరి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్లో ఈ 3 బ్యాండ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనం కండక్టర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కండక్టర్స్లో యాక్చువల్గా ఏంటంటే ఇది సంయోజక పట్టి వ్యాలెన్స్ బ్యాండ్, నెక్స్ట్ ఇక్కడ ఇది కండక్షన్ బ్యాండ్ వాహన పట్టి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సో ఓకే ఇవి ఎలక్ట్రాన్స్ వాహన పట్టి. కండక్టర్స్లో సంయోజక పట్టి వాహన పట్టి రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. అంటే మీరు చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఏం జరిగాయి చూడండి, ఇక్కడ చూసినట్లయితే కండక్టర్స్లో క్లియర్ స్టేట్మెంట్ అంటే ఈ సంయోజక పట్టి వాహన పట్టీలు రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండడానికి అతిపాతం చెంది ఉంటాయి. సో కండక్టర్స్లో ఈ విధమైన కేసు వచ్చేసి మనకు సెమీ కండక్టర్లు కానీ ఇన్సులేటర్లు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సెమీ కండక్టర్లు కానీ ఇన్సులేటర్లు కానీ సంయోజక పట్టికి వాహన పట్టికి ఖచ్చితంగా కొంత అంతరం ఉంటుంది, కొంత గ్యాప్ ఉంటుంది. కానీ ఆ పరిస్థితిని మనం కండక్టర్స్లో చూడము. కండక్టర్స్లో సంయోజక పట్టి వాహన పట్టి రెండు కలిసే ఉంటాయి, రెండు ఒకదానితో ఒకటి అతిపాతం చెంది ఉంటాయి. మరి రెండు ఒకదానితో ఒకటి కలిసే ఉన్నాయంటే ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనిహో మనం ఇక్కడ శక్తిని, ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి శక్తిని, ఈ ఎనర్జీ బ్యాండ్స్ యొక్క ఎనర్జీని ఏ ప్రమాణాలలో మనం కన్సిడర్ చేస్తున్నామంటే ఎలక్ట్రాన్ వోల్టులలో కన్సిడర్ చేస్తున్నాం. మరి కండక్టర్స్లో ఎనర్జీ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ నిషిద్ధ పట్టి వెడల్పు ఎంత ఉంటుందంటే 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి అడగడం జరిగింది. మరి వాహకాలలో నిషిద్ధ పట్టి వెడల్పు ఎంత అంటే 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో కండక్టర్స్లో సంయోజక పట్టి మరియు వాహన పట్టీలు ఒకదానితో ఒకటి అతిపాతం చెంది ఉంటాయి, ఒకదానితో ఒకటి అతిపాతం చెంది ఉండును. సో చూడండి మరి ఎనర్జీ కాబట్టి నిషిద్ధ పట్టి వెడల్పు ఏమవుతుంది కండక్టర్స్లో నిషిద్ధ పట్టి వెడల్పు వచ్చేసి ఈజీ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది, స్టార్ మార్క్ పెట్టేస్తున్నాను. కండక్టర్స్లో నిషిద్ధ పట్టి వెడల్పు ఉంటుందా? ఉండదు. దానికి కారణం ఏంటి? సంయోజక పట్టి వాహన పట్టీలు రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉండడము, అతిపాతం చెంది ఉండడము. సో రెండు కలిసే ఉన్నాయి కాబట్టి సంయోజక పట్టిలో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఏమవుతుంది? వాహన పట్టీని చేరుతుంది. ఇది సంయోజక పట్టి, ఇది వాహన పట్టి. సంయోజక పట్టీలో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ కూడా వాహన పట్టిని చేరడం వల్ల కండక్షన్ పూర్తిగా జరుగుతుంది. పూర్తిగా అంటే విద్యుత్తుకి అనుమతి లభిస్తుంది. ఆ మెటీరియల్ గుండా కరెంట్ అనేది పూర్తిగా ప్రవహిస్తుంది. అందుకే మరి వాహకాలు వచ్చేసి మరి లోహాలైనటువంటి సిల్వర్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ, గోల్డ్ కానీ ఇవి పర్ఫెక్ట్గా ఎందుకు కండక్ట్ అవుతాయంటే వీటిలో సంయోజక పట్టి వాహన పట్టీలు రెండు కూడా ఒకదానితోటి కలిసి ఉంటాయి. దీని కారణంగా సంయోజక పట్టీలో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ కూడా వాహన పట్టిని చేరుతుంది. సో అదే స్టేట్మెంట్ రాస్తున్నా చూడండి. సంయోజక పట్టీలో ఉన్న చూడండి ఇక్కడ షార్ట్ ఫామ్ రాస్తున్నా. సంయోజక పట్టి అంటే బ్యాలెన్స్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్లు ఒకదానితో ఒకటి కలిసి ఉండడం వల్ల సంయోజక పట్టీలోని అన్ని ఎలక్ట్రాన్లు చూడండి, అన్ని ఎలక్ట్రాన్లు వాహన పట్టీలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి కండక్టర్స్లో చాలా బాగుంటుంది. అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు మనం కండక్టర్స్లో ఈ సంయోజక పట్టి వాహన పట్టి నిషిద్ధ పట్టిని చూసినప్పుడు వాహన పట్టి సంయోజక పట్టి రెండు కలిసిపోయి ఉండడం వల్ల నిషిద్ధ పట్టి అనేది ఉండదు. నిషిద్ధ పట్టి వెడల్పు 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మరి సెమీ కండక్టర్స్లో ఈ శక్తి పట్టీలు ఎలా మరి ఉంటాయి? సెమీ కండక్టర్స్ కనుక చూసినట్లయితే వీటిలో మాత్రము కొంత అంతరం ఉంటుంది. ఇది సంయోజక పట్టి వ్యాలెన్స్ బ్యాండ్, ఇది మరి వాహన పట్టి కండక్షన్ బ్యాండ్. చూడండి ఇక్కడ
మరి మీరు ఇది ఎనర్జీ గ్యాప్, కార్బన్ ఎనర్జీ గ్యాప్. ఇప్పుడు ఈ సంయోజక పట్టీలోని మన ఎలక్ట్రాన్లు గమనించినట్లయితే గది ఉష్ణోగ్రత వద్ద ఏవో కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే ఈ నిషిద్ధ పట్టీని దాటి వాహన పట్టీలోకి వెళ్తాయి. మరి సంయోజక పట్టీలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ కూడా కండక్షన్ బ్యాండ్లకి అంటే వాహన పట్టీలోకి వెళ్ళడం లేదు. కాబట్టి కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే వాహన పట్టీలో ప్రవేశించడం వల్ల వాటి వల్ల జరిగే కండక్షన్ పాక్షికంగా మాత్రమే ఉండును. మొత్తం పూర్తిగా ఉండాలంటే సంయోజక పట్టీలో ఉన్న ప్రతి ఎలక్ట్రాన్ కూడా వాహన పట్టీలోకి ప్రవేశించాలి. కానీ ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే వాహన పట్టీలోకి ప్రవేశించడం వల్ల కండక్షన్ అనేది పూర్తిగా ఉండడం లేదు, పాక్షికంగా ఉంటుంది. సో చూడండి, కొంత ఎనర్జీ గ్యాప్ కూడా ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది చూడండి. సెమీ కండక్టర్స్ కనుక మనం చూసినట్లయితే సెమీ కండక్టర్స్ లో ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ నిషిద్ధ పట్టీ వెడల్పు అనేది 0 కాదు. ఇది జనరల్గా 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఉంటుంది, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ. సో గది ఉష్ణోగ్రత వద్ద కేవలం కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే వాహన పట్టీ సంయోజక పట్టీ నుండి వాహన పట్టీలోకి ప్రవేశిస్తాయి. కొన్ని మాత్రమే ప్రవేశించడం వల్ల కండక్షన్ ఎలా ఉంటుంది? దీని కారణంగా కండక్షన్ అనేది పాక్షికంగా ఉండును. దీని కారణంగా కండక్షన్ అనేది పూర్తిగా ఉండదు, పాక్షికంగా ఉండును. పాక్షికంగా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పూర్తిగా లేకపోవడము. ఇప్పుడు మరి ఈ నిషిద్ధ పట్టీ వెడల్పు ఎలా ఉంటుంది? సో ఈ టేబుల్ మీకు ఇస్తున్నటువంటి టేబుల్ చాలా ఇంపార్టెంట్ అని చూడండి. ఇంతకీ గది ఉష్ణోగ్రత అంటే ఏంటి? గది ఉష్ణోగ్రత అంటే 27 డిగ్రీ సెంటీగ్రేడ్ గది ఉష్ణోగ్రత తీసుకుంటాం. దీన్ని మనం కెల్విన్లో చెప్తే 300 డిగ్రీ కెల్విన్. చూడమ్మా, మనం ఉష్ణోగ్రత చూసినట్లయితే ఉష్ణోగ్రతని జనరల్గా మనం డిగ్రీ సెంటీగ్రేడ్లో చూపించవచ్చు. అప్పుడు దాన్ని సాధారణ ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రతను కనుక మనం డిగ్రీ సెంటీగ్రేడ్లో చెప్తే దాన్ని సాధారణ ఉష్ణోగ్రత అంటారు. ఒకవేళ కనుక డిగ్రీ కెల్విన్లో చెప్పినట్టు దాన్ని పరమ ఉష్ణోగ్రత అంటారు. పరమ ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత దేంట్లో తీసుకోవాలి మనం? డిగ్రీ కెల్విన్లో. డిగ్రీ కెల్విన్లో మార్చాలంటే ఎటువంటి డిగ్రీ కెల్విన్లు రావాలంటే డిగ్రీ సెంటీగ్రేడ్కి మనం 273ని కలపాల్సి ఉంటుంది. అప్పుడేమవుతుంది, మనకి డిగ్రీ కెల్విన్ కావాలంటే మరి 27 డిగ్రీ సెంటీగ్రేడ్ని నేను 270 కలిపితే ఎంత అవుతుంది మనకి? 300. అంటే డిగ్రీ కెల్విన్ అంటే 27 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్న 300 డిగ్రీ కెల్విన్ అన్న ఒకటే. ఇది గది ఉష్ణోగ్రత. ఇప్పుడు చూడండి, 0 డిగ్రీ కెల్విన్ వద్ద నెక్స్ట్ గది ఉష్ణోగ్రత దగ్గర 300 డిగ్రీ కెల్విన్ దగ్గర సిలికాన్, జెర్మేనియం, గ్యాలియం ఆర్సెనైడ్ వీటి యొక్క నిషిద్ధ పట్టీ వెడల్పు ఏంటి? మనం ఏం తీసుకుంటాం? ఈజీ వాల్యూస్ తీసుకుంటాం. నిషిద్ధ పట్టీ వెడల్పు సిలికాన్కి 0 డిగ్రీ కెల్విన్ వద్ద 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. జెర్మేనియంకి 0.785 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీనికి 0 చూడండి, గ్యాలియం ఆర్సెనైడ్కి 1.52 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద మనకి ఈ నిషిద్ధ పట్టీ వెడల్పు కొంచెం తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్ సిలికాన్కి. జెర్మేనియంకి అయితే 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్ జెర్మేనియంకి. గ్యాలియం ఆర్సెనైడ్కి వచ్చేసి 1.47 ఎలక్ట్రాన్ వోల్ట్. సో చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. మరి సిలికాన్కి, జెర్మేనియంకి నిషిద్ధ పట్టీ వెడల్పు ఎలా ఉంటాయి అని అడుగుతాడు. ఒకవేళ మీకు 0 డిగ్రీ కెల్విన్ లేదా గది ఉష్ణోగ్రతను మెన్షన్ చేయలేదు, ఊరికే ఇలా అడిగాడు, సిలికాన్లో నిషిద్ధ పట్టీ వెడల్పు అంటే మీరు గది ఉష్ణోగ్రతనే తీసుకోవాలి. అప్పుడు 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ రాయాలి. అప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద వాల్యూస్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకు సెమీ కండక్టర్స్లో కండక్షన్ పాక్షికంగా ఉంటుంది, పూర్తిగా ఉండడం లేదంటే గది ఉష్ణోగ్రత వద్ద సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే ఈ నిషిద్ధ పట్టీని దాటి వాహన పట్టీలోకి వెళ్ళడం వల్ల మరి కండక్షన్ పూర్తిగా ఉండదు, పాక్షికంగా మాత్రమే ఉంటుంది. పూర్తిగా ఉండాలి కండక్షన్ అంటే కండక్టర్స్లో లాగా సంయోజక పట్టీలో ఉన్న అన్ని ఎలక్ట్రాన్లు వాహన పట్టీలోకి ప్రవేశించాలి. అదే మనం ఇన్సులేటర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, బంధకాలు చూడండి, ఇన్సులేటర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇన్సులేటర్స్ ని మనం తెలుగులో ఏమంటాం? బంధకాలు. వీటిలో ఏం కండక్షన్ ఉండదు. వీటి ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఇది
సంయోజక పట్టి, ఇది వాహన పట్టి. సారీ, సియర్. సో సంయోజక పట్టి విబి, కండక్షన్ బ్యాండ్. సో వాహన పట్టి, సంయోజక పట్టి, వాహన పట్టి, వీటి మధ్య ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది, 5 ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే ఎక్కువ. ఇంత ఎనర్జీ అంతరం ఉంటే వాహన పట్టీలో ఉన్న ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళలేదు, వాహన పట్టీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే అంత ఎనర్జీని మనం ఇచ్చినా కూడా ఎలక్ట్రాన్ స్వీకరించలేదు. కాబట్టి ఇన్సులేటర్స్ విషయంలో ఏంటంటే ఈ సంయోజక పట్టి, వాహన పట్టీల మధ్య శక్తి అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా సంయోజక పట్టీలో ఉన్న ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా మరి వాహన పట్టీలోకి ప్రవేశించలేదు. సో చూడండి ఇక్కడ, సో మనకి సంయోజక పట్టి వాహన పట్టీల మధ్య శక్తి అంతరం చాలా ఎక్కువగా ఉండును. శక్తి అంతరం వచ్చేసి ఎక్కువ. సో ఈజీ గ్రేటర్ దాన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా సంయోజక పట్టి నుండి వాహన పట్టీలోకి ప్రవేశించలేదు. మరి ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా సంయోజక పట్టి నుంచి వాహన పట్టీలో పోట్లంటే కండక్షన్ జరుగుతుందా? కండక్షన్ జరగాలంటే మన కండిషన్ తెలుసు ఏంటి? సంయోజక పట్టీలో ఉన్న ఎలక్ట్రాన్లు వాహన పట్టీలోకి వెళ్తేనే అప్పుడు కండక్షన్ జరుగుతుంది, ఆ మిడిల్ గుండా కరెంట్ అనేది ప్రవహిస్తుంది. సో ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా సంయోజక పట్టి నుండి వాహన పట్టీలోకి ప్రవేశించలేదు, కావున కండక్షన్ జరగదు. సో ఈ ఎనర్జీ గ్యాప్ వజ్రానికి అంటే డైమండ్కి ఎంత ఉంటుందంటే 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. డైమండ్కి ఈ నిషిద్ధ పట్టి వెడల్పు దాదాపుగా 6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. సో డైమండ్ అనేది పర్ఫెక్ట్ ఇన్సులేటర్, డైమండ్ ఎప్పటికీ కండక్ట్ చేయదు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కండక్టర్స్, సెమీ కండక్టర్ ఇన్సులేటర్స్, వాహకాలు, అర్ధవాహకాలు, బంధకాలలో మరి ఈ శక్తి పట్టీల అమరిక ఉంటుంది. సో దీని కారణంగా ఇవి ఎందుకు కండక్ట్ చేస్తున్నాయి, ఎందుకు కండక్ట్ చేయడం లేదు అని మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి, ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాన్సెప్ట్ అయినా ఒకేసారి చదివితే మనకు ఒక్కోసారి క్లారిటీ రాకపోవచ్చు. సో ప్రతి పాయింట్ మన మైండ్లో రిజిస్టర్ అయిపోవాలంటే రివిజన్ చేస్తూ ఉండండి. సో ప్రిపరేషన్ ప్రాపర్గా కొనసాగించండి. ఎప్పుడు కూడా మీకోసం మీ ప్రిపరేషన్కి మేము అండగానే ఉంటాం. సో విష్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.